గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని అనంతకుమార్ గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నవారు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేయకూడదా తెలియచేయండి అని అడుగుతున్నారు. మామూలుగా ఉండే నియమాల్లో ఏమిటంటే ఎవరైతే తండ్రిని తల్లిని కోల్పోతారో అప్పుడే వాళ్ళకి శ్రాద్ధ అధికారం వస్తుంది. ఒక సంస్థకి మనం అధిపతి అయినటువంటి సందర్భంలో మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఉన్న అధికారాన్ని వినియోగించుకోకపోవడం ఎంత తప్పో, లేని అధికారాన్ని భుజాన వేసుకోవడం కూడా అంతే తప్పు. అంచేత తల్లి తండ్రి ఉన్నటువంటి వాడికి శ్రాద్ధాధికార యోగ్యత లేదు కాబట్టి అతను చెయ్యకూడదు. కొంతమంది మధ్య ఓ వీర విధానం ఒకటి లోకంలోకి వచ్చింది. లేకపోయినా సరే నాకు అది లేదు, మా బాబాయ్ అంత గొప్పవాడు, నేను ఏమైనా చేసేస్తాను, మా నాన్న ఉన్నప్పటికీ చేసేస్తాను, నేను ఆగలేను, ఏమిటో వెర్రి మాటలు మాట్లాడి చేస్తూ ఉంటారు. నువ్వు చెయ్యొచ్చు కానీ అది అక్కడికి చెందదు, గుర్తుంచుకోవాలి. బ్యాంకులో సొమ్ము వెయ్యాలి అంటే అవతలి వాడి అకౌంట్ నెంబర్ తెలియాలి, దాన్ని సరైనటువంటి చోట కట్టాలి. ఆ బ్యాంకు గేటుకి మొత్తం 200 రూపాయలు కట్టేసి వచ్చేస్తే నువ్వైతే అనుకున్నావు కట్టేశానని, కానీ వాడి అకౌంట్లో పడదుగా. అంచేత శ్రాద్ధ అధికారం లేనిటువంటి నీకు శ్రాద్ధ అధికారం కలిగిన నీకంటే పైవాళ్ళు ఎవడున్నారో వాళ్ళకి చెప్పి చేయించడం సరైనటువంటి బాధ్యత నీది తప్ప నువ్వు కట్టడం సరికాదు. అది గమనించుకోగలగాలి. అకర్తవ్యం ఇదం తస్మాత్, ఏది అకర్తవ్యమో దాన్ని చేయకూడదు, కర్తవ్యం ఏదో దాన్ని మానకూడదు. ఈ రెంటిని గుర్తుంచుకోగలగాలి.